హాయ్ ఆల్. యూట్యూబ్లో కంటెంట్ని క్రియేట్ చేసి డబ్బులు సంపాదించే ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్కి కూడా ఇదొక గట్టి హెచ్చరిక అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది రకరకాలుగా ఏఐని యూజ్ చేసి సబ్జెక్ట్ని తీసుకుంటున్నారు, వాయిస్ని మారుస్తున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు, థంబ్నెయిల్స్ యూజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కష్టం మొత్తం ముగ్గిపాలైపోయినట్టే. ఎందుకంటే దీనికి సంబంధించి రీసెంట్గా కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చింది. జూలై 15 నుంచి అందుబాటులోకి రాబోతోంది. అది ఏంటంటే ఏదైతే ఏఐతో సంబంధించి స్క్రిప్ట్ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు, థంబ్నెయిల్ వరకు మీరు యూజ్ చేస్తారో దానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఆఫ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ కంటెంట్ బయటకు వెళ్లకుండా కూడా మినిమైజ్ చేస్తుందంట యూట్యూబ్. సో ఏదైనా సరే కంటెంట్ అనేది ఓన్గా ఉండాలి, ఎడిటింగ్ ఓన్గా ఉండాలి, వాయిస్ ఓన్గా ఉండాలి, సబ్జెక్ట్ ఓన్గా ఉండాలి. అలా చేసిన వీడియోస్కి మాత్రమే ఇకపైన అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, అదేవిధంగా డబ్బులు వస్తాయి, అదేవిధంగా జనాల్లోకి వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు కనుక యూట్యూబ్ పాలసీస్కి అనుగుణంగా ప్రవర్తించకపోతే మీ ఛానల్ పోయే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్.